ఆళ్ళని అంటే పరిచయం చేసుకోవడానికే ఆళ్ళ ఇళ్ళెమ్మట తిరిగి ఉన్నట్టు ఇటుగా ఏమన్నా పరిచయం అవుతారేమో అనేది ఇది. అట్టా ఇదైపోయేది. కానీ మీ నాన్నగారి దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నారు మీరు? అంటే ఆయనకి తెలుసండి ఈళ్ళు ఏదో ఉందన్న సంగతి తెలుసు గానీ, కానీ బతకాలి గదండీ! అది కదా ప్రధానం. ఆ ఆలోచన లేదు నాకు. సరే ఇక ఫ్రెండ్స్ అండి. నాకు స్నేహితులండి. నిజంగా గొప్పోళ్ళండి స్నేహితులందరూ గూడా. హ్మ్. నా ఇంటెన్షన్ తెలుసు వాళ్ళకి. కానీ వాళ్ళు గూడా ఏం చేయలేరు. ఎందుకో యజ్ఞమూర్తి ఉన్నాడు. యజ్ఞమూర్తికి నేనంటూ బాగా తెలుసు. అదే మా జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఏంది స్నేహ సాహిత్యం ఉంది. అప్పుడు నేను ప్రతి సంవత్సరం వినాయక చవితికి, దసరాకి ప్రోగ్రామ్‌లు పెట్టించేవాళ్ళం. చాలా బేబీ డాన్స్, పాటలు ఇయన్నీ పెట్టించేవాళ్ళం. అన్నీ కండక్ట్ చేసేది నేనే. హ్మ్. అద్వ మా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా మన ఈ చూసేవాడు యజ్ఞమూర్తి. ఇట్లా చాలా మంది ఇదయ్యేవాళ్ళం. కానీ నాకు ఎట్లా పోవాలి ఏంది అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఆ టైంలో ఇక పెళ్ళన్న చేస్తే ఇదవుతాడనుకోని పెళ్లి చేసేసారు. హ్మ్. ఇక అప్పటి నుంచి తెలిసిన రూపాయి ఆకలి, దీనమ్మ రూపాయి కావాలా, ఇదేందిరా డబ్బులు అవసరం ఇప్పుడు ఏం అర్థమయ్యేది కాదు అసలు. ఎలా సంపాదించాలి? సంపాదించాలా, డబ్బులు సంపాదించాలి కదా! ఏంది ఈ అమ్మాయి వచ్చిన అమ్మాయి కూడా పాపం మంచి అమ్మాయి. హ్మ్. ఏంది ఏం చేయాలో నాకు అర్థం కాక వీళ్ళందరూ ఒరేయ్! ఈడు ఇట్టయితే కష్టం అని చెప్పేసి ఒంగోలులో కిళ్ళి బొంకు పెట్టించారు నా చేత. అబ్బో! ప్రకాశం భవనం పక్కన సాయిబాబా టిఫిన్ సెంటర్ సుబ్బారావు అనే ఉండేవాడు. ఆయన వాళ్ళ ఒంగోలులో ఫ్రెండ్స్ అయితే మా వాడు పెట్టుకుంటాడంటే గొడుగు పెట్టుకొని బల్లేసుకొని కిళ్ళి కట్టుకునేవాడిని సిగరెట్లు అమ్ముకుంటా. ఏంది అట్లా అప్పుడు పిల్లని ఎవరిచ్చారండి? అదే పెద్ద గొప్ప అసలు. అసలు ఇప్పుడు తిరుమల శెట్టి కాదు ఈ శ్రీనాథ్ గాలివాడికి తిరుమల శెట్టి శ్రీనాథుడు, సాయం నాగేశ్వరరావు వీళ్ళందరూ మొత్తం ఫ్రెండ్స్ మేము అక్కడ. ఈ సందర్భంలో పిల్లని చూడాలని చెప్పేసి ఎట్టొకటి పెళ్లి చేయాలా అసలు గందరగోళంగా ఉంది ఈడంటే ఇక మన సరే ఈ శ్రీనాథు, ఈ నాగేశ్వరరావు వీళ్ళందరూ కలిసి ఈ నాగేశ్వరరావు అనేవాడు కొనికిలో అమ్మాయిని చేసుకున్నాడు. హ్మ్. ఏంది ఇంట్లో పెద్ద గొడవ అయితే రా అక్కడ ఈ ఊరు వెళ్దాం రా అని తీసుకెళ్లారు. అక్కడ ఒక అమ్మాయిని చూపించారు. కూర్చోబెట్టారు. ఏందిరా స్వామి అట్టు కూర్చోబెడుతున్నారు ఆ పిల్ల ఊరు అంటేను నచ్చిందంటే నచ్చేది ఇందిరా బాగుంటే లేదు బాగానే ఉందానన్న. ఆ అమ్మాయిని తీసుకొచ్చి కట్టేశారు వీళ్ళు. వాళ్ళది కూడా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. హుహు. సరే మా నాన్న కమ్యూనిస్టోడు కాబట్టి ఇక కట్నాలు గిట్నాలు లేవు. వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా చాలా చితికిపోయిన కుటుంబం. ఆ అమ్మాయి చాకిరీ చేస్తేనే ఊళ్ళు మా కుటుంబం బతికిద్ది. అప్పటికి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేశాడు ఆయన నాయన. ఈ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఈ అమ్మాయి చాకిరీ చేసి బతికించాలా. అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి కట్టారు పాపం. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేశాడే శ్రీనాథ్ అని ఆ శ్రీనాథ్ కూతుర్నే నా పెద్ద కొడుకు చేసుకున్నాం. ఓ మళ్ళీ అంటే ఆయనకి శ్రీనాథ్కి ఇద్దరు ఆడపిల్లలు. ఆడపిల్ల అయితే పెద్ద అమ్మాయిని నా పెద్ద కొడుకు చేసుకుందాం. ఓహో! మంచి కుటుంబం అసలు. కానీ పెళ్లి అయిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి. అబ్బా! మామూలుగా కాదండి అది మరి అసలు ఒంగోలులో కిళ్ళి బొంకోప్పుడైతే మధ్యాహ్నం అన్నం తెచ్చుకునేవాడిని. అన్నం తెచ్చుకుని అంత తిని దాచిపెట్టుకునేవాడిని. దాచిపెట్టుకుని ఇక సాయంత్రానికి అది మెత్తబడిపోయేది. మెత్తబడితే ఈ బోండాలు ఈ పకోడీ అమ్మేటప్పుడు నురుము మిగిలిదిగా ఆ మురుము వేసుకుని అంటే కలిపేసి మొత్తం కలిపి తినేసేవాడిని. తినేసి ఇక అక్కడెక్కడ పడుకునేవాడిని ఒంగోలులో టీడీపీ ఆఫీస్ ఉండేది అక్కడ అద్దంకి బస్ స్టాండ్లో. దాంట్లో పోయి పడుకునేవాడిని అక్కడ పైన రేతిన ఆడ పడుకునేవాడిని. అప్పుడు పేపర్లు బొచ్చుడు ఉండేవి. 3 గంటల దాకా చదివేవాడిని అండి పేపర్లో పెద్దగా. అంటే ఏదో మొత్తానికి ఇదవుందా అట్లా ఆ టైంలో ఉండే సిటీ కేబుల్ న్యూస్ రీడర్గా పిలిచారు. అది ఎలా జరిగిందండి అసలు? మీరేమో కిల్లి బడ్డి కిల్లీలు కట్టుకోవడం, అద్దంకి బస్ స్టాండ్, ఇక్కడ సిటీ కేబుల్ అసలు ఇంకెట్లా? అట్లా అంటే చీరాల సిటీ కేబుల్ ఉప్పాల రామకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అక్కడ ఏమైనా మేనేజరు బత్తిన కోటేశ్వరం అని చెప్పేసి ఉన్నాడు. అతను అక్కడ ఆయన కొంతకాలం పార్టీలో పనిచేసి పార్టీ అంటే సిపిఎం కదండి నక్సల్ గ్రూపుల్లో అనమాట ఇవన్నీ కూడా నాన్న ఏంది. సో పనిచేసి బయటకు వచ్చేసి అక్కడ మేనేజర్గా చేరాడు. కర్నేట్ రవి అని చెప్పేసి ఒంగోలులో మా అడ్వకేటు వీళ్ళందరూ ఫ్రెండ్స్. న్యూస్ రీడర్ కావాలన్నారు వార్తలు చదవాలంట సిటీ కేబుల్ పెట్టారు ఇక్కడ మన వాళ్ళు ఆడ గోసుగాడు ఉన్నాడు కదా గొంతు బాగుంటుందాడు అని చెప్పేసి వీళ్ళు అనుకుని రవికి ఫోన్ చేసి రవి ఏమన్నా నన్ను పిలిపించి ఒంగోలులో ఇట్లా కోటి పిలుస్తున్నాడు నువ్వు పో కొంచెం అని చెప్తే అక్కడ పోయేసి పేపర్ తీసుకుని సిటీ కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం ఇవన్నీ చదివించారు. ఆయన చూసి అప్పుడు నాది ఈ సైడ్ ఉండేది ఇది పోయింది ఈ సైడ్ ఉండేది
చూసి బట్టతల ఉంది ఏం అవసరం లేదు, వాయిస్ బాగుంది, బాగా చదువుతున్నాడు ఈయనే అని చెప్పేసి పెట్టారు. అదండే స్టార్ట్. ఫస్ట్ నన్ను నేను సిటీ కేబుల్ తెర మీద చూసుకున్నా. ఇక పిచ్చి పట్టినట్టు అక్కడే ఉండిపోయి ఉండండి. నా చేత యాడ్స్ గీడ్స్ మొత్తం ఒక 3,000 రూపాయలు ఇచ్చేవాడు. అబ్బా, ఆ 3,000 రూపాయలు తీసుకొచ్చి ఈ అమ్మాయికి ఇచ్చేసేవాడిని. ఇక నా అన్నం ఆడే, అదే కదా, అన్నం పెట్టేవాళ్ళు. ఏంది అవును, టీలు కాఫీలు టిఫిన్లు అన్ని అక్కడే అయిపోతాయి. అన్నం పెట్టేవాళ్ళు. గడిచిపోతుంది ఇక నాకట్ట. వార్తలు చదవాలి పొద్దున్నే 6 గంటలకు ఇలా చదవాలా. ఈ 4 గంటలకు 5 గంటలకు షూటింగ్ పెట్టేవాళ్ళు. ఇట్లానే నేను 3 గంటలకు లేచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని. అబ్బా, ఏంది అసలు చాలా విచిత్రంగా ఉండేది. అసలు ఇంతవరకు చొక్కా ఉండేది, కింద డ్రాయర్ లుంగి ఉండేది, ఇక్కడ టై కట్టేవాళ్ళు బల్ల మీద అట్ట కూర్చో. వాళ్ళే విచిత్రంగా ఉండేది. అసలు మీద టై షర్ట్ కిందనేమో నిక్కరు. ఈ టై 2 షర్ట్లు అక్కడ ఏలాడదీస్తే ఈ టెక్నీషియన్స్ అందరు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవడో ఒకడు వచ్చేసి దాన్ని తుడుచుకోవటం, లేకపోతే ఏదో చేసి తల కింద పెట్టుకుని మొత్తం చేసి ఏమన్నా లేచి నేను నిద్రలు ఇచ్చుకొని ఏంది గౌకున ఇదంతా సదరం చేసేసి మళ్ళీ పెట్టుకుని వాళ్ళే విచిత్రమైన సంఘటనలు సార్ అయ్యా. అట్లా వార్తలు బాగా ఇదవటంతోనే విజయవాడ సిటీ కేబుల్కి నా వాయిస్ వెళ్ళటంతోనే పర్వతనేని శివప్రసాద్ గారండి, అన్నగారు అంటారు ఆయన, క్రియేషన్స్ చూసి ఈ వాయిస్ ఎవరిదంటే చీరాల సిటీ కేబుల్ ఉన్నట్టు పిలిపించాడండి. పిలిపించి నువ్వు ఇక్కడ ఉండని చెప్పేసి మాట్లాడించి అప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా క్రియేషన్స్లో నన్ను పెట్టారు విజయవాడలో. 5,000 రూపాయలండి. అబ్బా, బంపర్ ఆఫర్. 5,000 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. అట్లా ఇకను ఏ ఏడాదండి ఇది? ఏడాదంటే 2002-3 ఆ ప్రాంతంలో అనుకుంటా. సిటీ కేబుల్ రామకృష్ణ గారు ఉన్నారు. అప్పుడు నేను వచ్చాను, కాల్ చేశారు ఆయన. నేను చీరాల విజయవాడ సిటీ కేబుల్ అడుగు పెట్టాను, అక్కడ క్రియేషన్స్ లో అడుగు పెట్టాను, కాల్చి పడేశారు ఆయన, చచ్చిపోయాడు. ఊరుడు ఏమో ఇదేంద్ర స్వామి ఆయన. అది ఎలా జరిగిందండి అసలు? ఏదో మొత్తానికి కేబుల్ గొడవలండి, కేబుల్ గొడవలు అయితే కాల్ చేశారు, చంపేశారు ఆయన్ని. అది మంచివాడు అండి అతను రామకృష్ణ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.